అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్ల సుషితం పానే అంతకంటే ముందాలు హెడ్లైన్స్. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా ఏంది? పార్టీ మారినోళ్లకు పట్టుకున్నది రంది. బహిరంగ సభ కోసం కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్, విజయాలు చెప్పుకునే దానికి పెడతారట మీటింగు. కాపాడాలట రాష్ట్రాల ప్రయోజనాలు, కేంద్రం పెత్తనం వద్దని కేటీఆర్ వినతులు. ఈ దీపావళికి పెద్ద బాంబు వేలబోతున్నది. అమాంతం ఆటం బాంబు వేలుతుంది. సంక్రాంతికి అన్ని రంగం సిద్ధం చేస్తున్నాం, ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీ ఎన్నెన్నో చెప్పింది. కానీ ఈ ఫార్ములా కేసు ముచ్చట్ల ఆ ఆటం బాంబులు కాదు కదా, కుక్కతో ఒక బాంబు కూడా వేయలేదు, కనీసం తుస్సుమని కూడా అనలేదు. కానీ ప్రతిపక్ష పార్టీలు లీడర్ల తీరు చూస్తే అట్లా అనిపిస్తలేదు ఎందుకో. కేసీఆర్ నేను దెబ్బ కొడితే చిన్నగా ఉండది అన్నాడు కదా, అగో ఆ దెబ్బ గట్టిగానే దాకేటట్టున్నది కాంగ్రెస్ పార్టీలకు అంటురు కొందరు. ఉప ఎన్నికలు వస్తే రాష్ట్ర రాజకీయం మొత్తం తిర్రమర్ర అయ్యేటట్టే కొడుతున్నదట. కార్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది కదా, అగో ఆ కేసు తీర్పు 10వ తారీఖు నాడు రాబోతున్నది. కేటీఆర్ అదే పని మీద ఢిల్లీకి పోయిండు అంటే గట్టి పట్టు మీదనే ఉన్నారన్నట్టు. ఒకవేళ పార్టీ మారినోళ్ళ పదవులు రద్దు చేస్తున్నామని కోర్టు చెప్తే కేసీఆర్ కొడుతున్న దెబ్బ ఉప ఎన్నికలే కావచ్చు అంటుర్రు. ఇక ఈ టైంలో ఎన్నికలు వస్తే మళ్ళా కేసీఆర్ మైక్ పట్టి ప్రచారం చేస్తే ఎట్లుంటది, ధరణి దద్దరిల్లేటట్లే ఉంటది. ఆగో అందుకే కేసీఆర్ సారు ఆగి ఆలోచించి కొడతానన్న దెబ్బ ఇదే అంటున్నారు సారు గురించి తెలిసినోళ్ళు. సారు కొడితే మళ్ళా కోలుకోకుంటుంటదని గుసగుసలు మాట్లాడుకుంటుర్రు. ఉప ఎన్నికతోనే రాజకీయం మారిపోతుందా అంటే ఏమో చెప్పలేం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సపరేట్ మీటింగ్లు జరుగుతున్నాయి. జనం కూడా కాంగ్రెస్ సర్కార్ తోని కష్టాలు పడుతున్నారని అంటుర్రు కొంతమంది. ఇన్ని రోజులైనా 6 గ్యారెంటీలు మొత్తం అమలు కాలేదంటుర్రు. ఆల పార్టీలోనే లేనిపోని పంచాయతీలు గుడుతున్నాయి అంటుర్రు. సీఎం రేవంత్ రెడ్డి మీద కొర్రీలు పెట్టేటానికి కొంతమంది లీడర్లు ఢిల్లీ బాట పట్టిండ్రట. ఇవన్నీ చూస్తే ఏమో చెప్పలేం, గుర్రం ఎగురును వచ్చు. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా మెజారిటీ ఏం లేదు. ఒక 10 మంది ఎమ్మెల్యేలు పక్కదారి పడితే పేకమేడ తీరుగా సర్కార్ కూలుడు ఖాయం. ఉప ఎన్నికలే కాదు మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చే ఛాన్స్ ఉండలేకపోలేదు అంటుర్రు. ఆగో అదే కేసీఆర్ సార్ కొడతానన్న బలమైన అతి భారీ దెబ్బ అని అంటుర్రు అంతా. అట్లనే జరిగితే అధికార పక్షం కాదు సొంత పార్టీలు కూడా ఊహించనంత గట్టి దెబ్బ అది అంటుర్రు. అట్లా జరిగితే అధికార పక్షం కాదు సొంత పార్టీలు కూడా ఊహించనంత గట్టి దెబ్బ అది అంటుర్రు తెలంగాణలో రాజకీయం తెలిసినోళ్ళు. ఏమో ఇక చెప్పలేం ఏం జరుగుతుంది అనేది ముందు చూడాలి. ఇవాళ రేపట్లో వచ్చేటట్టు లేదు కాంగ్రెస్ సర్కారు చేసిన కులగణన సర్వేలో. త్రివిక్రమ్ సినిమాల ట్విస్ట్ల తీరుగా ఎన్నెన్నో వార్పులు తిరుగుతున్నది. కులగణన కథ క్లైమాక్స్ ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఎవరికి తెలుస్తలేదు. షిలికి గాలి వాన అయ్యేటట్టే కొడుతున్నది. గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి అన్నట్టు చేస్తున్నారట కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దేశంలోనే మొదటిసారి కులగణన వర్గీకరణ చేసిన పార్టీ అయ్యే, అందుకే దాని ఫలితాలు పార్టీకి పతార పెంచాలని ప్లానింగులు వేస్తున్నారట. సిఎల్పి మీటింగ్ పెట్టి వాడి వేడిగా చర్చలు జరిపినరట. స్టేట్ ఇన్ఛార్జి దీపాదాస్ మేడం దీపం ఉన్నప్పుడే ఇల్లు చదువుకోవాలి అని చెప్పుడుతోని పాత నల్గొండ జిల్లాల పెద్ద సభ పెట్టి కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు సాటి చెప్పాలి అని ఈసారిచ్చుకున్నారట. పార్టీ ఇలువ పెంచే ముచ్చట్లు ఇవైతే సిఎల్పి మీటింగ్ లో కాంగ్రెస్ లీడర్ల మాటల యుద్ధం బాగానే జరిగిందట. ఒకల మీద ఇంకొకరు రిపోర్టు కాగితాలు మడతలకు తెచ్చి మరీ వాదించుకున్నారట. మా బాధలు ఢిల్లీ దాకా చేరాలంటే ప్రతి ఎమ్మెల్యేకు 5 నిమిషాలు టైం ఇచ్చి మాట్లాడిపియాలి అని ఎమ్మెల్యేలు ఏకమై కోరినరట. ఇంకో దిక్కు పార్టీ పద్ధతిని పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలని గరం అయినరట. సర్కార్ను పార్టీని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊకునేది లేదని కట్టడి చేయాల్సిందే అని కరాఖండిగా చెప్పిండ్రట. ఇన్ని ముచ్చట్లు మాట్లాడినప్పుడు చిన్నగుంటది అలొల్లి. అందున అంతర్గత ప్రజాస్వామ్యం దండిగా ఉన్న పార్టీ. అందుకే నువ్వా నేనా అన్నట్టు రచ్చ అయినాయట చర్చలు. పార్టీని కాదని మీటింగ్ పెట్టిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సర్కారు చేసిన పనిని తప్పుపట్టిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో తెలియదు. కానీ ఈ ముచ్చట్లన్నీ ఒకెత్త అయితే కారు పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్యేలు సిఎల్పి మీటింగ్ కు రాలేదట. ఒకవేళ వస్తే సుప్రీంకోర్టుకు సిక్కినోళ్ళం అయితే అనుకున్నారో ఏమో కుక్కిన పేను తీరుగా గమ్మునున్నారట. మరి చూడాలే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాముగా ఉంటారో లేకుంటే ఎప్పటి తీరుగానే ఎడ్డేమంటే తెడ్డేమంటారో. మేమేం చేసినా తెలంగాణ ప్రయోజనాలు కాపాడటానికి
ఆ తర్వాతనే దేశం రాజకీయాలని చెప్పుకుంటారు కదా కారు గుర్తు పాటోళ్ళు. అన్నట్టే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి, కేంద్రం చేయాల్సినవి తప్పకుండా చేయాలని ఢిల్లీకి పోయినరు బీఆర్ఎస్ లీడర్లంతా. ఆ ముచ్చట్లు కేటీఆర్ చెప్తున్నాడు. అదేందో చూడాలి కదా. మరి చలో ఢిల్లీ. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎట్లా రికాం లేకుండా పనిచేసిండో ప్రతిపక్షంలా దానికంటే ఎక్కువ రువాడు పెంచి పని చేస్తుండు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అందరినీ కలుపుకొని పనులు చేస్తున్నాడు. కేటీఆర్ సారు ఢిల్లీకి పోయి ఎవరిని కలిసినావు, ఎందుకోసం కలిసినావు అనేది ఓ పారి మొత్తం చెప్పుండ్రి సారు. మేము భారత ప్రభుత్వానికి ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలిసాం, అందరం కూడా కలిసి కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ గారు. మొట్టమొదటిది మాకు అభ్యంతరకరమైనది ఏమి అంటే భవిష్యత్తులో రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ప్రజాస్వామిక అదేవిధంగా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో కూడా, స్టేట్ యూనివర్సిటీస్లో కూడా సెర్చ్ కమిటీలకు, వైస్ ఛాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీలకు రాష్ట్ర గవర్నర్ గారికే బాధ్యత పెడుతూ ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే అట్లా తీసుకుంటే మంచిది కాదంటారా సార్? ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఫెడరల్ స్పిరిట్కి వ్యతిరేకం. సెంటర్ సర్కారే మొత్తం పెత్తనం చేయబోతున్నది కాబట్టి ఆ పద్ధతి వద్దన్నారు అన్నట్టు. ఇంకేం మాట్లాడిండ్రు సార్? వైస్ ఛాన్సలర్ల ఎంపిక విషయంలో కూడా పారదర్శకత పాటిస్తూ నిష్ణాతులైన వారికి అవకాశాలు ఇవ్వాలి అని వారు కూడా సూచించారు. మేము కూడా ఏకీభవించాం. ఖచ్చితంగా నిష్ణాతులే ఉండాలి. ఈ రకమైన ఒక నో సూటబుల్ క్యాండిడేట్ అనే ఒక నిబంధన తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అర్హత కలిగిన విద్యార్థులకు అన్యాయం జరిగితే ఇది మంచిది కానే కాదని చెప్పి కూడా వారికి వివరంగా చెప్పాం. పేపర్లు మడతకు మడుతున్నాయి, చాలా ముచ్చట్లు చెప్పినట్టున్నారు కదా సారు. ఇంకా మొత్తం వివరంగా వారికి దాదాపుగా ఒక 6 పేజీల విజ్ఞాపన పత్రాన్ని కూడా వివరంగా వారికి ఇవ్వడం జరిగింది. చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్నే కలిసిండ్రా, ఇంకెవరినన్నా కలిసిండ్రా సారు? వాళ్ళ ఒక జాతీయ రహదారి జనగామ నుంచి బయలుదేరి ఇవాళ కోరుట్ల దాకా పోయే అవకాశం ఉన్నప్పటికీ సిరిసిల్ల కాడనే టర్మినేట్ అవుతా ఉంది. NH 365B. గతంలో వినోద్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఇన్ ప్రిన్సిపల్ అప్పటి ప్రభుత్వం ఇదే గడ్కరీ గారు అంగీకరించారు. మరి ఇప్పుడు సిరిసిల్ల నుంచి కోరుట్ల దాకా పొడిగించినట్టయితే మార్గమధ్యంలో వేములవాడ ఉంది, జగిత్యాలలో కొండగట్ట ఆలయం ఉంది, పక్కనే ధరంపూర్లో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇటు టెంపుల్ టూరిజంని కూడా ప్రమోట్ చేసినట్టు అవుతుంది. అదే మాదిరిగా కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కాబట్టి NH 365Bని మధ్యమానేరు జలాశయం మీదుగా రాజరాజేశ్వర సాగర్ ఏదైతే ఉందో దాని మీదుగా ధవళేశ్వరంలో ఎట్లయితే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టినారో అట్లాగే మిడ్ మానేరు మీదుగా కూడా ఒక రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కట్టి వేములవాడ మీదుగా కోరుట్ల దాకా తీసుకుపోయి అక్కడ NH 63 వస్తుంది, దానికి కలపండి అని చెప్పి కూడా గడ్కరీ గారిని కోరాము. ఇన్నరా ఇగో ఇట్లా అధికారంలో లేకున్నా గానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవన్నీ పట్టుబట్టి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. చూడాలే ఏమేం సెంటర్ సర్కార్ శాంక్షన్ చేస్తుందో. దేశంలో అప్పుల కుప్పలు చేసి విదేశాలకు వెళ్ళిపోయిన విజయ్ మాల్యా మన బ్యాంకుల మీద కేసేసిండు. ఆగో అదేంది, దేశానికి వస్తే అరెస్ట్ చేసి లోపటేయాల్సినోడు రివర్స్ మన దేశం మీదనే కేసు పెట్టిండా? ఇది ఎక్కడిచ్చంత్రం? దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది కదా ఈ ముచ్చట. అంత తెలివి ఉన్నది కాబట్టి అడ్డగోలుగా నిలువున్న దేశాన్ని ముంచి అవతల పడ్డాడు విజయ్ మాల్యా మామ. అట్లా పోయినోడు పత్తకు లేకుండా పోతే మంచిగానే ఉండు కానీ మాల్యా మామ కర్ణాటక కోర్టుల కేసేసి బాకీలు ఇచ్చిన బ్యాంకులనే బజార్కి ఇడవాలని చూస్తున్నాడట. కింగ్ ఫిషర్ కంపెనీ పేరు మీద 1000 కోట్ల అప్పులు బ్యాంకుల తన తీసుకొని వాటి కిస్తీలు కట్టకుండా బ్రిటన్ దేశానికి బిస్తర్ చదువుకొని పోయిండు అప్పట్లా. మోడీ సారు కుర్చీ ఎక్కినాక మాల్యా మామ మక్కిలు ఇరగొట్టే పని చేస్తాడు కావచ్చు అనుకున్నారంతా. కానీ ఈ 10 ఏళ్లల్లో మామను పట్టుకొచ్చుడు కాదు కదా, ముట్టుకునుడు కూడా చేయలే మోడీ సారు. కాకపోతే ఇక్కడ మాల్యా మామకున్న ఆస్తులు అమ్మి అవి పైసలను బ్యాంకులలో జమ చేసిండ్రట. అగో ఆన్నే వచ్చింది అస్సలు చిక్కు. నేను బ్యాంకులల్లో తీసుకున్న అప్పు 6,200 కోట్లు, మిత్తిలు జమ చేస్తే ఇంకో 2,000 కోట్లకు పెరుగుతుంది కావచ్చు. కానీ ఏకంగా 14,000 కోట్లకు ఎక్కువ ఆస్తులు అమ్మే పనులు చేస్తే నేను ఏడికి పోవాలి? ఆ ముచ్చట కుద్దుగా సెంటర్ సర్కార్ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది. బ్యాంకులు కూడా 10,200 కోట్లు తీసుకున్నామని చెప్తున్నాయి. అంటే నా పైసలు ఎక్కువనే ముట్టినాయి కదా, అయినా కూడా నా ఆస్తులను అమ్మే పని ఎందుకు చేస్తున్నారు? నా సంపద అమ్ముడు ఆపమనుండ్రి అని కర్ణాటక కోర్టుకు ఎక్కిండు మాల్యా మామ. కోర్టు బ్యాంకులను సమాధానం అడిగింది. దీనికి మీరు ఏం చెప్తారో వారం రోజులలో చెప్పుండ్రని అన్నది. మరి బ్యాంకులు ఏం చెప్తాయో ఏమో కానీ దేశాల నడుమ యుద్ధాలు ఆపినాం, ప్రపంచంలో దేశాన్ని 3వ నెంబర్లో నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న మోడీ సార్ మాత్రం మాల్యా మామను దేశం తీసుకురాలేకపోతున్నది. అదేందో ఏమో. దేశానికి తలకాయాసోంటి రాజధాని ఢిల్లీలా ఎన్నికలు ప్రశాంతంగానే అయిపోయినాయి.
అందరు చదువుకున్నోళ్ళు ఉన్నా పెద్ద పెద్ద నౌకర్లు వేసేటోళ్ళే ఢిల్లీలోనే ఉన్నా 100కు 57, 58 మందే ఓటేసిండ్రు. కడుమోళ్ళంతా ఏం చేసిండ్రో ఏడ పోయిండ్రో తెలియదు కానీ ఓటేయలేదు. దేశ రాజధానిలో ఉన్న జనానికి అగో గాంత చైతన్యం ఉన్నది. ఓటింగ్ ఎట్లా ఓడిచింది కాబట్టి ఎవరు గెలుస్తారనేది మాట్లాడుకుంటున్నారు. మనం కూడా తెలుసుకుందాం పాండ్రి, ఎవరి దిక్కు మొగ్గు చూపిండ్రో ఢిల్లీ పబ్లిక్. నువ్వా నేనా అన్నట్టే ఉంటాయట ఢిల్లీ ఎన్నికల ఫలితాలు. 3 జాతీయ పార్టీలు కమలం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, షీపుర్ గుర్తు పార్టీలు పోటీ చేసిన బీజేపీ కమలం గుర్తు పార్టీకి ఆప్ ఆద్మీ పార్టీల నడుమనే అసలైన పోరాటం ఉంటదట. కాంగ్రెస్ పార్టీ దిక్కు ఢిల్లీ ఓటర్లు కన్నెత్తి కూడా చూడలేదంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. మరి ఢిల్లీ పబ్లిక్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద అంత కోపమో గాని ఈడ్చి బండగొట్టిండ్రని అంటుర్రు ఎన్నికలను ముందే అంచనా వేసేటోళ్ళు. కొద్దిగా అటు ఇటు అయినా కమలం గుర్తు పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటది కావచ్చు అని అంటుర్రు. అది కూడా చింతకు శివర్లు ఉన్నట్టు బయట పడొచ్చు అంటుర్రు. మొత్తం 70 ఎమ్మెల్యే సీట్లున్న ఢిల్లీలా మళ్ళా కేజ్రీవాల్ సార్ పార్టీ గెలుస్తుంది అన్నట్టు కొద్ది నమ్మకంతో చెప్తుర్రు. ఓ గాల అట్లనే అయితే ముచ్చటగా 3ోసారి షీపిరి కట్ట ఢిల్లీలో వాకిలు ఊడ్చి పారేస్తుంది. ఇక ఇంకో పక్కాగా బీజేపీ పార్టీ గెలిచే ఛాన్సులు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. ఈ 2 పార్టీల నడుమ పోటీ హోరాహోరీ ఉంటే భూతద్దం పెట్టి ఎంకులాడినా ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ వచ్చే ఛాన్స్ లేదట కాంగ్రెస్ పార్టీకి. అట్లెందుకు కాంగ్రెస్ పార్టీ అంటే కసిరించుకుంటున్నారు ఢిల్లీ పబ్లిక్ అనేది ఆ పార్టీలకే తెలియాలిగా. ఎట్లాగో ఈ అంచనా వేసే ముచ్చట్లే కాబట్టి అసలు లెక్కలు వచ్చినాక ఇంకింత మంచిగా మాట్లాడుకుందాం. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే ఘోరమైతున్నది దేశంలా. మరి అలా పనితనం అట్లున్నదని అంటుర్రు దేశం రాజకీయాలు తెలిసిన పబ్లిక్. చూడాలిగా ఏమైతుందో. పుష్ప సినిమా ఫీవర్ పబ్లిక్ ఇంకా తగ్గనే లేదు. ఈడ కాదు ఆడ కాదు సీదా కుంభమేళకు చేరింది పుష్పరాజ్ క్రేజు. ఇగో ఈ వీడియో చూడుర్రి, పుష్పరాజ్ లెవెల్ ఎట్లుందో మీకే సమజైతది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా, ఇంటర్నేషనల్. ఇగో ఈ డైలాగ్ నిజమేనయ్యా పుల్లారావు అంటారు ఈ వీడియో చూస్తే. సేమ్ టు సేమ్ అచ్చు గుద్దినట్టు పుష్పరాజ్ లెక్కనే ఉండులే. ఇప్పుడు అవుతున్న ప్రయాగ్రాజ్ మహాకుంభమేళల పుష్ప 2 గెటప్ వేసుకొని హీరో అల్లు అర్జున్ అభిమాని ఒక ఆయన మస్తు హల్చల్ చేసిండు. ఆయన చెప్పే డైలాగులు, గెటప్, వాకింగ్ స్టైలు అన్ని చూసి అరేవా నిజంగానే అల్లు అర్జున్ వచ్చిండా అన్నంత భ్రమలకు తీసుకుపోయిండు పబ్లిక్ నంతా. నేషనల్ ఖిలాడి సమझे क्या इंटरनेशनल है झुकेगा नहीं साला फायर नहीं वाइल्ड फायर है मैं बूम. ఇక ఇప్పుడు ఈ వీడియో చూసినాక బన్నీ బాయ్ డై హార్ట్ ఫ్యాన్ చూకుంటారా చేతులు నొయ్యంగా షేర్లు చేసి ఇదిరా మా హీరో అంటే. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని కుత్కెలు కూలవడంగా మరి ఈ డైలాగులు చెప్పుకుంటా మురిసిపోతుర్రు. ఎంతైనా పుష్పరాజ్కున్న క్రేజ్ చూస్తుంటే అస్సలు తగ్గేదేలే అనిపిస్తుందిలే. ఏమంటారు? दम है तो रोक के बता शेखावत, रोक दिया तो छोड़ देगा सिंडिकेट, उठाएगा कुराड़ी कमाएगा दिहाड़ी, आई कपत अखा जिंदगी करेगा मजदूरी. సర్కార్ చక్కగా లేఖను లేకుంటే ఆఫీసర్లు చక్కగా లేఖను గాని ఏం తెలియని అమాయక పిల్లల పానాలతో చెదరంగా మారుతుర్రు సర్కారీ స్కూళ్ళల్లా. మొన్నటిదాకా జర్ర బంద్ అయింది అనుకునే లోపే మాల్లో పంచాయతీ బయటకు వచ్చింది. అది కూడా సీఎం సార్ సొంత నియోజకవర్గంలోని. అయ్యో, బల్లె కూర్చొని పాఠాలు నేర్చుకునే పిల్లలను నడి రోడ్డు మీద ఎండలో కూసబెట్టిర్రు. ఏమైందో అని చూస్తుర్రా? ఏం చేస్తారుల్లా, ఈ స్కూళ్ళల్లో పెట్టే తిండి అలా పానాల మీదకి వచ్చినప్పుడు ఇట్లా బయటికి వెళ్ళి ధర్నాలు చేస్తేనైనా సర్కార్ దిగొస్తుందని తాన్లాడుతుర్రు పాపం. మళ్ళా ఇదేడనో అయితే ఇంత రచ్చ కాకపోతుండే కావచ్చు. ఇది ఖుద్దు సీఎం రేవంత్ సార్ సొంత నియోజకవర్గమైన కొడంగల్ కోస్గి మండలం షెన్నారం సర్కారీ స్కూల్లా ఉడకని అన్నం, నీళ్ళసొంటి సాంబారు, ఆ సక్కదనాల తిండి కూడా ఒక్క పూటనే పెడుతుర్రట. మళ్ళా వారంలో 2-3 సార్లు పెట్టాల్సిన గుడ్డు, అరటిపండు నెలలో ఒక్క పారిస్తురంటే చూడుర్రిగా ఎంత దిగజారిపోయిందో పరిస్థితి. ఇట్లా జరుగుతుందని పిల్లలు వాళ్ళ అయ్య వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఇప్పటికి బాగానే సార్లా టీచర్లకు సార్లకు చెప్పిర్రట. ఇక వాళ్ళు చెవు మీద పేన్ వారినట్టు వేసేసరికి పోరలను తోలుకొని రోడ్డు మీద ధర్నాకు దిగిర్రు. ఇట్లా ఇక ఈ ముచ్చటి ఇట్లుంటే దీని మీద బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు సార్ కూడా ట్విట్టర్లో గట్టిగానే ఆడుచుకుండు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే మధ్యాహ్న భోజన పథకం బాగాలేదని విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్డెక్కిన పరిస్థితి వచ్చిందంటే ఇక రాష్ట్రం మొత్తం ఇంకెంత హీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు ఎట్లుందో తెలుసుకోనికి ఇదొక్కటి జాలదా అనుకుంటా గట్టిగానే గరమైండు. ఇప్పుడు ఈ ముచ్చటేరకైన జనాలంతా ఏందయ్యా మాకు ఈ గోస, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా అసలు పట్టి లేనట్టు చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి మా బాధలు, ఇదేనా మీ ప్రజాపాలన, ఇదేనా మీరు అన్న మార్పు అనుకుంటా అగ్గి మీద గుగ్గిల మూలే మండుతుర్రు ఎన్నో ఆశలతోని చెయ్యి గుర్తు కోట్లు గుద్దిన జనాలు. మరిగా సొంత నియోజకవర్గంలోనే ఇట్లా పార్టీ లేనట్టు చేస్తే సీఎం సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాల్సిందే. చెప్పి మా నోర్లు గుంజుతున్నాయి కానీ బయట తినకమంటే ఎవ్వరు కూడా ఇంటలే. లేలే మేము మంచి హోటల్ నుంచి తెప్పించుకుంటాం అని ఫీల్ అవుతురు కానీ ఆ మంచి హోటల్ పనితనం తెలిస్తే మాత్రం తిండి అంతా బయటకు వచ్చేదాకా కాకుతారు కావచ్చు. వెజ్ మీల్స్ కు బాగా పేరు మోసిన హోటల్ ఏదన్నా ఉందంటే అది కాకినాడ సుబ్బయ్య గారి హోటల్. ఈడికెళ్ళి ఫుల్ మీల్స్ అని బుట్ట భోజనం అని ఇట్లా తీరుగా ఆర్డర్లు పెట్టుకుంటారు జనాలు. మళ్ళా అది ఒక్కరు చెప్పిరంటే చాలు కాతం ఇక ఇది మంచి హోటల్, ఈడ మంచి తిండి పెడతారని గుడ్డిగా నమ్ముతారు. ఇగో ఇట్లా గుడ్డిగా నమ్మినందుకే నట్టేట ముంచిర్రమ్మ హోటల్ వాళ్ళు. సుబ్బయ్య గారి హోటళ్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తే తనిఖీలల్లా డేట్ అయిపోయిన ఆహార పదార్థాలను వాడుతున్నట్టు తేలింది. వాళ్ళు ఇచ్చే నిల్వ పచ్చళ్ళు పొడులన్నీ కూడా ఫ్రెష్ గా లేనట్టు గుర్తించారు ఆఫీసర్లు. ఇట్లా ఇంకో పారి చేస్తే మాత్రం హోటల్ మీద కఠిన చర్యలు తప్పాయని వార్నింగ్ ఇచ్చిపోయారట అధికారులు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన జనాలు నిత్య ఆడికెళ్ళే తెప్పించుకొని తింటున్నాం కదా అని నోటి మీద ఏలేసుకొని పార్షాన్ అవుతుర్రట. ఎన్నిసార్లు చెప్పినా చెవిటోన్ ముంగట శంఖ ముదినట్టే చేస్తారు గాని బయట తిండ్లు మాత్రం బంద్ చేస్తలేరుగా జనాలు. ఓ 4 రోజులు అయితే అన్ని మర్చి అదే తొవ్వ పడతారు. మేము చెప్పే కాడికైతే చెప్పినాం, అటెనక మీ ఇష్టం ఇక, ఎందుకంటే మీ పానాలు మీ చేతులలోనే ఉంటాయి కాబట్టి.